ప్రజ్వల్ రేవಣ್ణ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2024 ఎన్నికల సందర్భంలో ఈ పేరు ఎంత రచ్చ చేస్తుందో కర్ణాటక వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజ్వల్ రేవణ్ణకు లైంగిక వేధింపులు కావచ్చు, అత్యాచార కేసు కావచ్చు, దీంట్లో జీవిత ఖైదు విధించింది బెంగళూరు కోర్టు. జీవిత ఖైదుతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. గతంలో హసన్ ఎంపీగా పనిచేశారు ప్రజ్వల్ రేవಣ್ణ. ఈయన మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. 2021లో తన ఇంట్లో పనిచేసే మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీడియోలు తీసి ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్టుగా చెప్తూ ఉంటారు. 2024 ఏప్రిల్ 28న పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మే 31న ప్రజ్వల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి ప్రస్తుతం ఆ చర్చ జోరందుకుంటే అర్థం చేసుకోవచ్చు ఏం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది.